యాక్సెస్ డినైడ్ అని ఎర్రర్ వస్తుందా? సో, దానికి ఆర్‌డబ్ల్యూఎక్స్ పర్మిషన్స్ రీజన్ అనమాట. సో, ఇక్కడ ఆర్ అంటే రీడ్, డబ్ల్యూ అంటే రైట్, ఎక్స్ అంటే ఎగ్జిక్యూట్ అనమాట. రీడ్ పర్మిషన్ ఒక పర్సన్ దాన్ని రీడ్ చేయొచ్చు. రైట్ పర్మిషన్ ఉన్నప్పుడు దాన్ని ఎడిట్ చేయొచ్చు, అప్డేట్ చేయొచ్చు అనమాట. అండ్ పర్మిషన్ ఉన్నప్పుడు ఆ ఫైల్‌ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు, రన్ చేయొచ్చు అనమాట. లినక్స్‌లో పర్మిషన్స్ 3 లెవెల్స్‌లో ఉంటాయి. ఓనర్ లెవెల్, గ్రూప్ లెవెల్ అండ్ దెన్ అదర్స్ లెవెల్ అనమాట. సో, ఓనర్ లెవెల్ ఫస్ట్ ఉంటుంది. ఆర్‌డబ్ల్యూఎక్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఆర్‌డబ్ల్యూఎక్స్ R-X R-. దట్ మీన్స్ ఆర్‌డబ్ల్యూఎక్స్‌లో ఉన్న లెఫ్ట్ సైడ్‌లో ఉన్నవి ఓనర్ పర్మిషన్స్ ఆర్‌డబ్ల్యూఎక్స్. సో, ఓనర్ ఈజ్ హ్యావింగ్ ఫుల్ పర్మిషన్స్ రీడ్, రైట్, ఇంప్లిమెంటేషన్. అండ్ R-X అనేది గ్రూప్ పర్మిషన్ అనమాట. సో, ఆ గ్రూప్‌కి రీడ్ పర్మిషన్ ఉంది, అలాగే ఎగ్జిక్యూట్ పర్మిషన్ ఉంది, రైట్ పర్మిషన్ లేదు. అలాగే అదర్స్‌కి రీడ్ పర్మిషన్ మాత్రమే ఉంది. ఆ గ్రూప్ కాకుండా వేరే అదర్స్ ఉంటారు కదా! సో, వాళ్ళు ఓన్లీ వాళ్ళకి ఓన్లీ రీడ్ పర్మిషనే ఉంది అనమాట. జస్ట్ రీడ్ చేయగలరు, రైట్ అండ్ ఎగ్జిక్యూట్ చేయలేరు. మిషన్స్ మార్చడానికి ఒక కమాండ్ యూజ్ చేయాలి. అదే chmod కమాండ్ అనమాట. chmod మనం ఏదైతే పర్మిషన్ ఇవ్వాలో ఆ పర్మిషన్స్ ఇచ్చేసి ఫైల్ నేమ్ ఇవ్వాలి. సో, అప్పుడు పర్మిషన్స్ చేంజ్ అవుతాయి. యాక్సెస్ లేకపోతే సింపుల్‌గా పర్మిషన్స్ చూడడమే. ఆల్టర్నేటివ్‌గా ఇంకొక వే ఉంది. అది నేను రేపటి వీడియోలో చెప్తాను. థ్యాంక్ యూ.